హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓఎల్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే. ఈ ఓఎల్ఆర్ యూజ్ ఏంటి, దీని కనెక్షన్స్ ఏంటి, దీని సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓఎల్ఆర్ యొక్క ఫంక్షన్ ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఈ ఓఎల్ఆర్ ఒక స్టార్టర్లో ఫిక్స్ చేస్తుంది. ఈ స్టార్టర్ ఏంటంటే మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బెల్ట్ కన్వేయర్ 22 కిలోవాట్ డ్యూయల్ స్టార్టర్. ఈ డ్యూయల్ స్టార్టర్ 22 కిలోవాట్ మోటార్ కనెక్ట్ చేస్తున్న ఈ కన్వేయర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో 22 కిలోవాట్ మోటారు ఎంత కరెంట్ తీసుకుంటుంది? అరౌండ్ 43 నుంచి 45 ఆంపియర్ వరకు తీసుకుంటుంది. సపోజ్ ఈ కన్వేయర్ ఓవర్లోడ్ అయింది. సో ఈ మోటార్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం దాని మ్యాక్సిమం కరెంట్ ఎంత? 45 ఆంపియర్. సో మోటార్ని 45 ఆంపియర్ రీచ్ అవ్వక ముందే దాన్ని ట్రిప్ చేయాలి. ఇక్కడ మెయిన్ బ్రేకర్ చూస్తే 80 ఆంపియర్ ఉంది. ఓకే, ఈ 22 కిలోవాట్ మోటారు ఒకవేళ ఓవర్లోడ్ అయితే ఈ మెయిన్ బ్రేకర్ ట్రిప్ అవ్వదు, ఎందుకంటే ఇది 80 ఆంపియర్. దీని తర్వాత బ్రేకర్ నుంచి కాంట్రాక్టర్కి కనెక్షన్ వెళ్ళింది. సో ఈ కాంట్రాక్టర్ ట్రిప్ అవుతుందా? లేదు, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ కంట్రోలింగ్ అనేది ఈ రిలేస్ ద్వారా, పుష్ బటన్స్ ద్వారా, మనకున్న పిఎల్సి ద్వారా అవుతుంది తప్ప ఈ ఓవర్లోడ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ కాంట్రాక్టర్ తర్వాత ఇది దేనికి కనెక్ట్ అయింది? ఓఎల్ఆర్కి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క చివరి ఆప్షన్ ఏంటంటే ఓఎల్ఆర్. సో ఈ మోటార్ని ప్రొటెక్ట్ చేయాలంటే కేవలం ఓఎల్ఆర్ వల్లే సాధ్యం. ఎందువల్లంటే దీంట్లో మీరు చూడొచ్చు, యాంపియర్ సెట్టింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో 36 నుంచి 52 యాంపియర్ వరకు దీనిని కరెంటు సెట్టింగ్ మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. పక్కన బ్లూ కలర్లో ఉన్న బటను రీసెట్ బటను. ఈ ఓఎల్ఆర్ వచ్చి థర్మల్ ఓవర్లోడ్ రిలే అనమాట. ఈ ఓఎల్ఆర్ని మనం ఆటో ఆర్ మాన్యువల్లో సెట్ చేయొచ్చు. మాన్యువల్లో సెట్ చేస్తే ఇది ట్రిప్ అయిన ప్రతిసారి రీసెట్ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది.